వెంకట్ గారు ఉన్నారు మనతో ఇప్పుడు. హలో, హాయ్ హాయ్ హలో. ఎలా అనిపిస్తుంది ఎలైట్ క్రికెట్ లీగ్ ఆడడం? చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరి కోరిక ఏంటంటే ఇలాంటి ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడాలనేది. సో మాకు నిన్న ఈ రోజుతో ఈ కోరిక తీరిపోయింది. చాలా సంతోషంగా ఉంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడడం ఎలా అనిపిస్తుంది? చాలా అసలు ఇది మాటల్లో చెప్పలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరు డ్రీము ఇలాంటి ఇంటర్నేషనల్ స్టేడియంలో క్రికెట్ ఆడాలని. అలాంటిది మాకు హ్యాపీ. నిన్న ఈరోజు ఆడాం. సో ఈరోజు మ్యాచ్ చూసినట్టయితే ఫస్ట్ ఇన్నింగ్స్ మీరు అదరగొట్టేశారు. అసలు బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ క్యాచెస్ కానీ ఏంటి ఆ స్ఫూర్తి, అసలు ఏంటి ఆ ఎనర్జీ? ఎనర్జీ ఏమిటంటే ఆల్మోస్ట్ మేము కూడా ఆర్టిస్ట్లో అయినప్పటికీ ఆఫ్టర్ షూట్స్ తర్వాత అంటే 9 o'clock తర్వాత డైలీ నైట్ ప్రాక్టీస్ చేస్తున్నాం లాస్ట్ 1 week 10 days నుంచి. సో అందరం కష్టపడ్డాం కాబట్టి ఇక్కడ రిజల్ట్ ఇలా ఉందన్నమాట. సో ఆపరేషన్ సింధూర్ వీర జవాన్ల ఫ్యామిలీ కోసం ఒక మంచి కాజ్ స్టార్ట్ చేసింది చామ్లా ఫౌండేషన్. దాని గురించి ఏం చెప్తారు? నిజంగా ఇది చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్ ఖచ్చితంగా చేయాలి. సో దానికి మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం. ఆర్టిస్టులు కానీ మూవీ ఆర్టిస్టులు కానీ. సో ఇలాంటివి ఖచ్చితంగా చేయాలి. దానికి మా మద్దతు ఖచ్చితంగా ఉంటుంది ఆర్టిస్టుల తరపున. సో మీరు ఆర్టిస్టులు అంతా ఎప్పుడు రెగ్యులర్గా మ్యాచెస్ ఆడుతూ ఉంటారు, కొన్ని మ్యాచెస్కి వెళ్తూ ఉంటారు. ఆ టైంలో మీ టీంలో ఎవరైనా యాంగ్రీ బర్డ్ ఉంటారా? అట్లా ఏమి ఉండదండి. యాంగ్రీ బర్డ్లు ఎవరు లేరు. అంత స్పోర్టివ్గా ఉంటారు. సో అంత ఫ్రెండ్లీగా ఉంటాం. జనరల్గా అందరిగా ఆల్మోస్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి పరిచయం ఉంది కాబట్టి సో ఆ ఇష్యూ అయితే ఎప్పుడు లేవు. సో ఫన్నీయెస్ట్ పర్సన్ అంటే ఎవరైనా చెప్తారు టీంలో? నెక్స్ట్ పర్సన్ అంటే హిరితీష్. ఏం చేస్తూ ఉంటారు టీంలో? ప్రాంక్స్ ఏం చేస్తూ ఉంటారా? ఏం కాదు, కొంచెం ఫన్నీగా జోక్స్ చేస్తూ ఉంటాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు. ఈరోజు మ్యాచ్ ఏమంటారు, గెలుస్తారంటారు మీరు? ఏమన్నా డౌటా? అంటే చాలా మంచి అసలు లేదు, మంచి అసలు రిథం అదిరిపోయింది టీంలో, రిథం అంతా కూడా. ఈ మ్యాచ్ మనదే. టీవీ రైడర్స్ మ్యాచ్ కొట్టబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.